బిగ్ బాస్ హౌస్లో మీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మీరు ఎవరిని ఫీల్ అవుతున్నారు? నన్ను ఎవరిని అనుకోవట్లేదండి. అందరూ ఎవరి గేమ్ స్ట్రాటజీ, ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఆడుతున్నారు, ఎవరి గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. నేను వెళ్ళాక వాళ్ళతో పాటు ఆడతాను. బట్ కాకపోతే మనకంటూ ఉంటుంది కదా, అరే వీళ్ళు బాగా ఆడుతున్నారు అంటే మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో చూడకుండా అందరూ వాళ్ళతో పాటు వెళ్ళారు అనుకోండి, మీరు అది వేరు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఆల్రెడీ ఎవరికి వాళ్ళే అందరూ కూడా ఎవరిది ఇవ్వాల్సింది వాళ్ళు ఇస్తున్నారు. కాకపోతే అందరూ ఇంకా మాస్కులతోనే ఆడుతున్నారు. మాస్కులు తీసి ఇంకా ఆడితే బాగుంటుందని ఆలోచన. మీరు మాస్కులు తీసే ప్రక్రియ ఏమైనా మొదలు పెడతారు? అదే అయితే ఇప్పుడు రీతు చౌదరి గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయిన సరికి ఏం తెలియదు. ఇప్పుడు మొత్తం అంతా బయటంతా మన ధర్మ మహేష్ దాంట్లో మొత్తం టోటల్గా కంపు అయిపోయింది. సో ఇవేమన్నా లోపల కన్వే చేయొచ్చా? మీరు కన్వే చేద్దాం? నేను ఎందుకు కన్వే చేస్తానండి? కన్వే చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్ళని పీకుతమే కదా మన పని. అది కూడా అలా కన్వే చేయాల్సిన అవసరం అలా కాదు. కానీ బయట మాత్రం అలా వీడియోస్ చేసే వాళ్ళు మాత్రం తప్పు. ఒక ఉమెన్ ఎవరు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఒక ఉమెన్ గా ఒక ఉమెన్ లైఫ్ ని ఎప్పుడు అలా పబ్లిక్ చేయకూడదు. ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ఉంటాయి. ఇలా బయటకు వచ్చి సోషల్ మీడియాలో పెట్టి ఇలా చేసి ఏ అమ్మాయి లైఫ్ ని కూడా స్పాయిల్ చేయకూడదు. రీతు చౌదరి అయినా సరే, ఎవరైనా సరే, ఒక మహిళ జీవితాన్ని బయట పెట్టే అర్హత ఎవరికి లేదు. మహిళ ఇష్టం వచ్చినట్టు బతికే అర్హత మహిళకు ఉంది. ఏ మహిళ జీవితాన్ని కూడా మాట్లాడే అర్హత ఎవరికి కూడా లేదు. అది ఎవరు కూడా ఒక మహిళ కోసం మాట్లాడకూడదని ఆలోచన. అయితే అక్కడ మాట్లాడింది కూడా మహిళే కదా, ఎదురుకుండా. అదే అంటున్నాను, ఆ మహిళ కూడా చెప్తున్నాను. అది తప్పమ్మా. అది ఎవరైనా సరే, ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ గురించి కూడా మాట్లాడతారు, నీ గురించి మాట్లాడతారు. ఎవరి లైఫ్ ని కూడా అలా మీడియా ముందుకు వచ్చి మీ లైఫ్ బాగోతాలు బయట పెట్టకండి. మనకి ఎవడు ఏమి చేయడు. అవునండి, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే వాళ్ళు ఏదైనా బతకొచ్చు. బట్ ఒక భర్త ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వాళ్ళిద్దరూ స్టిల్ దే ఆర్ లైక్. అది మీడియా ముందు తెలుసుకోవాలా, పెద్ద మనుషుల మధ్య ఇంటి మధ్యలో నుంచి తెలుసుకోవాలా, భార్య భర్తలు తెలుసుకోవాలా? చెప్పండి, మీ ఇంట్లో ప్రాబ్లం వస్తే మీడియా ముందుకు వెళ్తారా? వెళ్ళవండి. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆవిడ చెప్పింది కూడా ఏంటి, పెద్ద మనుషుల వల్ల అవ్వట్లేదని నేను వచ్చాను. ఎందుకు అవ్వదండి? ఒక రోజు కాకపోతే 2 రోజులు అవుతుంది. వెయిట్ చేయాలి, పేషెన్స్ ఉండాలి, జీవితంలో ఓపిక ఉండాలి. మీడియా ముందుకు వచ్చేస్తే ఏ సొల్యూషన్ రాదు, పెరుగుద్ది. ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతుంది. మీడియా వాళ్ళు ఎవరు కూడా ఆ రోజు మాట్లాడిన వాళ్ళు మనకేమి సపోర్ట్ చేయరు. మన ప్రాబ్లమ్ ఏమి ఇన్ని చేశారు, ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తీర్చారా? ఎవరైనా సాల్వ్ చేస్తారు? ఎవరు సాల్వ్ చేస్తారు? మీడియా అనేది ఇప్పుడు మీకు సమస్యలు చెప్తారండి, గవర్నమెంట్కి ఇలా విన్నవించుకుంటా ఉంటారు. అది చేరవేయడమే మీడియా పని. దానికోసం మనం ఎందుకు మీడియాకి మన ఆడపిల్లల లైఫ్ ని మీరు లైఫ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది, అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అలా ఎప్పుడు కూడా ఆడపిల్లలు ఎవరు మీడియాకి ఎవరి లైఫ్ లో స్పాయిల్ చేసుకోకండి. హ్యాపీగా ఇలా ఉంచుకున్నంత వరకు మన లైఫ్ బాగుంటుంది. ఇలా ఓపెన్ చేసి బట్ కాకపోతే అక్కడ ఎక్కువ సపోర్ట్ గౌతమికి వస్తుంది. అవన్నీ నేను చెప్పాల్సిన ఏంటంటే, మహిళలుగా మీరు మీడియాకి ఎవరి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి, అంతవరకే. అందులో ఏం జరుగుతుందో నిజాలు నాకు తెలియదు. నాకు తెలియని దానికోసం నేను జడ్జ్మెంట్ ఇవ్వలేను.